ఇక మూవీ స్టార్ట్ అవుతూనే డిసార్ట్ని తీసుకొని ఈ విధంగా లోకి తప్పించుకుంటాడు అనే సీన్ కనిపిస్తుంది. అయితే ఈ సీన్లో మనకి లోకి హైలైట్ చేస్తూ చూపిస్తారు. అలా డిసార్ట్తో తప్పించుకున్న లోకి మంగోలియాలోని దోబి డిస్టర్కి టెలిబోట్ అవుతాడు. అప్పుడు అక్కడికి టీవీఏ సోల్జర్స్ కూడా వస్తారు. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకి 2012లో న్యూయార్క్ బాటిల్ టైంకి చెందిన ఇతనికి ఇంకా పదవి మీద వ్యామోహం, అలాగే బ్రదర్ అంటే కోపం ఉంటాయి. అలాగే ఈ సోల్జర్లో ఒకరైన హంటర్ 15Bలోకి భోజనాల టైం లైన్లో నుంచి తప్పించుకున్న కారణంగా అతన్ని అరెస్ట్ చేస్తున్నట్టు చెబుతుంది. కానీ లోకి ఆమెని బెదిరిస్తాడు. దాంతో ఆ టీవీఏ సోల్జర్ లోకిని తన వెపన్తో కొడుతుంది. దానివల్ల లోకి స్లో అవుతాడు. అప్పుడు ఆ సోల్జర్ లోకి మెడలో ఒక కాలర్ని పెడుతుంది. దానివల్ల ఒకవేళ అతను తప్పించుకుంటే వారి దగ్గర ఉన్న డివైస్తో అతన్ని తిరిగి వాళ్ళ దగ్గరికి తప్పించుకోగలుగుతారు. అలాగే వారు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోయే ముందు లోకి వచ్చిన ఆ టైంను ఒక డివైస్ సాయంతో తిరిగి సెట్ చేస్తారు. దానివల్ల లోకి వల్ల ఏర్పడిన ఓ సపరేట్ టైం లైన్ అనేది తిరిగి నార్మల్ అవుతుంది. ఆ తర్వాత హంటర్ 15B లోకిని తీసుకుని పోర్టల్ ద్వారా టీవీఏలోకి వెళ్తుంది. అదే టైంలో వాళ్ళు ఎర్త్కి చెందిన ఒక వ్యక్తిని కూడా బంధించి తీసుకుని వస్తారు. ఆ తర్వాత లోకి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ హంటర్ ఆమె దగ్గర ఉన్న డివైస్తో లోకిని తన దగ్గరికి తప్పించుకుంటుంది. అయితే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే ఆమె లోకి టైంని కంట్రోల్ చేస్తుందన్నమాట. కొద్దిసేపటి క్రితం లోకి తన పక్కన నించుని ఉండడంతో ఆమె ఆ డివైస్ సాయంతో లోకి టైంని వెనక్కి మార్చుతుంది. దాంతో అతను ఆమె పక్కకు వస్తాడు. ఇలా లోకి తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడల్లా ఆమె ఆ డివైస్ని ఉపయోగిస్తుంది. లోకి నుంచి తీసుకున్న డిసార్ట్ని కూడా ఆ టీవీలోకి పనిచేస్తున్న కాశీ అనే అతనికి ఇచ్చి దాన్ని ఎవిడెన్స్గా ఉంచమని చెబుతుంది. ఆ తర్వాత ఆమె లోకిని ఒక ఎలివేటర్లోకి పంపిస్తుంది. అక్కడ ఉన్న ఒక రోబోట్ లోకి డ్రెస్ని రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత లోకి ఆ రూమ్ నుంచి నెక్స్ట్ రూమ్కి షిఫ్ట్ అవుతాడు. అక్కడ లోకి ఇప్పటి వరకు చెప్పిన ప్రతి మాట కూడా ప్రింట్ అయి వస్తుంది. ఈ సీన్ మనకి ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్లో కూడా చూపిస్తారు. ఆ తర్వాత లోకి ఆ పేపర్ మీద సైన్ చేసిన తర్వాత నెక్స్ట్ రూమ్కి ఫాలోఅప్ అవుతాడు. అక్కడ లోకిని ఒక మిషన్ స్కాన్ చేస్తుంది. ఇవి బేసిక్గా వచ్చింది ఆర్గానిక్ ఫామ్లో ఉన్న జీవా లేక రోబోటో అని చెక్ చేస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నది రోబోట్ అయితే ఆ మిషన్ ఆ రోబోట్ని మెల్ట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ బ్లాస్ట్ అయిన కొన్ని గుర్తులను ఆ ప్లేస్లో చూడవచ్చు. అలాగే లోకి యొక్క హార్వా రెడ్గా ఉంటుంది. ఆ తర్వాత లోకి ఒక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ అంతకుముందు వారు బంధించిన ఖైదీ కూడా ఉంటాడు. అయితే అక్కడున్న సోల్జర్ అతన్ని టికెట్ తీసుకోమని చెప్పినా కూడా అతను వినకుండా టికెట్ లేకుండా ఆ లైన్లో నిల్చుంటాడు. లోకి కూడా ఇష్టం లేకపోయినా కూడా ఆ టికెట్ తీసుకుంటాడు. కానీ ఆ టికెట్కున్న వాల్యూ గురించి త్వరలో వాళ్ళకి తెలుస్తుంది. అలాగే టీవీఏ గురించి ఎవరికీ కూడా తెలియదు, ఈవెన్ లోకి కూడా. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఖైదీలు కన్ఫ్యూజ్ పోగొట్టడానికి మిస్ మినిట్స్ అనే యానిమేటెడ్ మాస్కెట్ టైం కాబోస్ గురించి, అసలు టీవీఏ ఎలా ఫామ్ అవుతుంది, అలాగే వాళ్ళు ఎందుకు సపరేట్ టైంని క్రియేట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అలాగే ఎలా టైంని రీసెట్ చేస్తున్నారో దాని గురించి వివరంగా చెప్తుంది. ఇదంతా కూడా మనకు ఒక యానిమేషన్ రూపంలో చూపిస్తారు. అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్లేస్లో ఉన్న సోల్జర్స్ అక్కడ ఉన్న ఖైదీని టికెట్ అడుగుతారు. కానీ అతను ఆ టికెట్ చూపించకపోగా ఆ సోల్జర్ని రాంగ్గా మాట్లాడతాడు. దాంతో ఆ సోల్జర్ ఆ ఖైదీని తన వెపన్తో చంపేస్తాడు. ఇది చూసిన లోకి భయంతో అతని జేబులో ఉన్న టికెట్ని బయటికి తీసి వారికి చూపిస్తాడు. ఆ తర్వాత లోకి టైటిల్ వస్తుంది. ఇది ఇప్పటి వరకు మనం చూసిన లోకి టైటిల్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ తర్వాత సీన్లో 1549 సంవత్సరం ఫ్రాన్స్లోని హెగ్స్ అండ్ ప్రొవెన్స్లో ఒక నక్సల్ ఈవెంట్కి వచ్చిన కొంతమంది టీవీఏ సోల్జర్స్ని ఒకరు హత్య చేస్తారు. అంతేకాకుండా రీసెర్చ్ ఛార్జ్ కూడా కనపడకుండా పోతుంది. ఆ క్రైమ్ ప్లేస్ని మెబియస్ అండ్ అతనితో ఉన్న కొంతమంది సోల్జర్స్ పరిశీలిస్తూ ఉంటారు. ఆ హత్యలు చూసిన వారికి అవి ఎవరు చేశారో వారికి ఒక ఐడియా వస్తుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి డిఫరెంట్ టైం ట్రావెల్ చేస్తూ టీవీ సోల్జర్ని చంపుతూ ఉంటాడు. అలా వారు ఆ క్రైమ్ సీన్ని చూస్తుండగా ఆ ప్లేస్లో వారికి ఒక కిడ్ ఎదురవుతుంది. మెబియస్ ఆ కిడ్తో మాట్లాడతాడు. ఈ హత్యలు ఎవరు చేశారని ఆ కిడ్ని అడగగా ఆ కిడ్ అక్కడున్న డెవిల్ బొమ్మను చూపిస్తుంది. అయితే మెబియస్ ఆ డెవిల్ కూడా మేమంటే భయపడుతుందని చెప్తాడు. అలాగే ఆ కిడ్ దగ్గర ఉన్న ఒక చూయింగ్ గమ్ బాక్స్ని తీసుకుంటాడు. అయితే అది ఈ టైంకి చెందింది కాదు, దానిని సోల్జర్స్కి ఇచ్చి టెస్ట్ చేయమని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి ఒకతను లోకికి సంబంధించిన ఫైల్ తీసుకొచ్చి మెబియస్కి ఇస్తాడు. ఆ తర్వాత లోకిని కోర్టుకు తీసుకొని వస్తారు. అక్కడ అతను అవెంజర్స్ని నిందిస్తాడు. అలాగే అక్కడ అతను బంధించాల్సింది నన్ను కాదని అవెంజర్స్ని అని జడ్జికి చెప్తాడు. కానీ జడ్జ్ వారు ఏం చేయాలో అదే చేశారు,
కానీ నువ్వు తప్పించుకోవడం జరగాల్సింది కాదు అని చెప్తుంది. అండ్ లోకి ఈవెన్ తన పవర్స్ను ఉపయోగించి తప్పించుకోవాలని ట్రై చేస్తాడు, కానీ లోకి పవర్స్ అక్కడ పనిచేయవు. ఆ తర్వాత జడ్జ్ అతన్ని రీసెర్చ్ శిక్ష విధిస్తుంది. అప్పుడు అక్కడే ఉన్న మెబియస్ టీవీలో సోల్జర్స్ని చంపుతున్న హంతకుడిని పట్టుకోవటానికి లోకి హెల్ప్ కావాలని అంటాడు. అయితే అది బ్యాడ్ ఐడియా అని ఆ జడ్జి కూడా చెప్తుంది, కానీ చివరికి ఆమె కూడా ఒప్పుకొని లోకిని అతనికి అప్పగిస్తుంది. ఆ తర్వాత మెబియస్ టీవీలో టైం అనేది డిఫరెంట్గా ఉంటుందని లోకికి చెప్తాడు. అలాగే అతన్ని ఒక రూమ్లోకి తీసుకొని వెళ్ళి లోకి గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. దాంట్లో భాగంగానే అతను అవెంజర్స్ మూవీలో జరిగిన సంఘటనలు కూడా చూపిస్తాడు. అంతేకాదు 1971లో లోకి బీబీ కూపర్గా మారువేషంలో ఒక ఫ్లైట్ని హైజాక్ చేసి మనీ తీసుకుని ఫ్లైట్ నుంచి జంప్ చేసిన సంఘటన కూడా లోకికి చూపిస్తాడు. ఇవే కాదు, ఫ్యూచర్లో జరగబోయే సంఘటనలు కూడా అతనికి చూపిస్తాడు. అప్పుడు లోకి తన మదర్ తన వల్ల చనిపోవడం కూడా చూస్తాడు. అయితే ఇది టీవీఏ యొక్క ట్రిక్ అనుకొని తన మదర్ ఎక్కడుందో చెప్పమని పదే పదే అడుగుతాడు లోకి. ఆ టైంలో లోకి మొబియస్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అతని దగ్గర ఉన్న డివైస్తో మళ్ళీ లోకిని వెనక్కి పంపిస్తాడు. దానివల్ల అతను కిందకు పడిపోతాడు. ఆ తర్వాత మెబియస్ అతను లేవడానికి హెల్ప్ చేస్తాడు, కానీ లోకి తెలివిగా అతనికే తెలియకుండా ఆ కాలర్ డివైస్ను మొబియస్ నుంచి దొంగిలించి ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటాడు. దాంతో అతని కోసం టీవీఎస్ సోల్జర్స్ ఆ ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటారు. కానీ లోకి ఆ డివైస్ సాయంతో డిసర్ట్ని తీసుకున్న క్లాసీ దగ్గరికి వెళ్తాడు. డిసర్ట్ ఇవ్వకపోతే అతన్ని చంపేస్తానని బెదిరించడంతో క్లాసీ తన డెస్క్లో ఉన్న డిజర్ట్ తీసుకొని ఇస్తాడు. కానీ లోకి ఆ డెస్క్లో ఇఫిడియల్ స్టోన్స్ కూడా చూస్తాడు, కానీ అక్కడ అవి పవర్లెస్ డెజర్ట్ కూడా ఆ ప్లేస్లో పనిచేయదు. అవి ఆ ప్లేస్లో కేవలం ఒక పేపర్ వేస్ట్ లాగా మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇఫిలియట్ డిస్ స్టోన్స్ అనేవి టైమ్ లైన్స్లో చాలా పవర్ఫుల్, కానీ టీవీఏ అవుట్ సైడ్ టైమ్ లైన్లో ఉంటుంది. మెబియస్ టీవీఏలో టైం అనేది డిఫరెంట్గా ఉంటుందని చెప్పడానికి రీజన్ అదే. ఇలా టీవీలో అవుట్ సైడ్ టైమ్ లైన్లో ఉండడం వల్ల అక్కడ మ్యాజిక్ పనిచేయదు. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే ఒక రకమైన ఇఫిల్డి స్టోన్స్ కొన్ని ఉండటాన్ని మీరు చూడవచ్చు. సో డిఫరెంట్ మల్టీవర్స్ చెందినవి తెలుస్తుంది. సో ఇవన్నీ చూసిన లోకి అప్పటి వరకు ఆ ప్లేస్ మీద ఒక అనుమానంతో ఉన్న అతను ఆ ప్లేస్ని యూనివర్స్లోనే ది గ్రేటెస్ట్ పవర్ఫుల్ ప్లేస్గా చూస్తాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హంటర్ 15B లోకి మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ లోకి తన దగ్గర ఉన్న డివైస్ సహాయంతో అక్కడి నుంచి తప్పించుకుని తిరిగి రూమ్లోకి వెళ్తాడు. అక్కడ తను తన ఫ్యూచర్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా చూస్తాడు. ఈవెన్ తను చనిపోవటానికి కూడా. అలాగే చివరికి ఆ ఫైల్ ఎండింగ్ అవుతుంది. సో బేసిక్గా ఇక్కడ టీవీలోని వాళ్ళకి ప్రతి బీన్ యొక్క ఫాస్ట్ గురించి మాత్రమే కాదు, వాళ్ళ చనిపోయేంత వరకు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో అన్ని విషయాలు కూడా వారికి తెలుసు. ఇలా తన ఫ్యూచర్ని చూసిన లోకి బాగా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే ఈ లోకికి తెలియదు తన ఫాదర్ బ్రదర్ అతన్ని ఇంతలా ఇష్టపడుతున్నదని. అలాగే తన బ్రదర్ని అలాగే ఆస్క్రిడామ్ ప్రజల్ని కాపాడుకోవడానికి అతను చేసిన ప్రయత్నంలో అతను మరణించడం. సో ఇలా తను ఫ్యూచర్ని చూడటంతో బాగా ఎమోషనల్ అయిపోతాడు. అదే టైంలో అక్కడికి హంటర్ 15B వస్తుంది. అప్పుడు లోకికి ఆమె మధ్యకి చిన్న ఫైట్ జరుగుతుంది. లోకి ఆ డివైస్ సహాయంతో తనకున్న కాలర్ని రిమూవ్ చేసి ఆ కాలర్ని ఆ సోల్జర్ మెడకు వేస్తాడు. ఆ తర్వాత ఆ సోల్జర్తో లోకి ఒక ఆట ఆడుకుంటాడు. ఆ తర్వాత లోకి దగ్గరికి మెబియస్ వస్తాడు. అప్పుడు లోకి మెబియస్ ఇంతకు ముందు అతన్ని అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్తాడు. నేను పీపుల్ని హర్ట్ చేయటాన్ని ఎంజాయ్ చేయనని చెప్తాడు లోకి. ఆ తర్వాత ఒక నేరస్తుడు మా మనుషుల్ని చంపేస్తున్నాడని మెబియస్ లోకికి చెప్తాడు. అప్పుడు లోకి అతన్ని పట్టుకోవటానికి మీకు నా సహాయం కావాలి, దానికి అతనే ఎందుకంటే వారు హంట్ చేస్తున్న వారియర్ అతనే అని చెప్తాడు. అయితే అది లోకికి అర్థం కాదు. ఆ తర్వాత 1858లో ఒక్కల్ హార్మోలోని సలీనాలో ఆ హంతకుడు మళ్ళీ అక్కడున్న కొంతమంది టీవీఏ సోల్జర్స్ని చంపి ఆ ప్లేస్ని రీసెట్ చేసి డివైస్ని కూడా తీసుకొని వెళ్తాడు. దాంతో ఆ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. స్టార్టింగ్లో మీరు చూస్తే మల్టిపుల్ పవర్స్ ఉన్న వాళ్ళ గురించి మనకి యానిమేషన్ సీన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ ఆ హంతకుడు తిరిగి మల్టిపుల్ పవర్స్ ద్వారా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అతను డిఫరెంట్ టైమ్ లైన్స్ని ట్రావెల్ చేస్తున్నాడు అండ్ టీవీఏ సోల్జర్స్ని చంపుతున్నాడు. మరీ ముఖ్యంగా వారిని ఆ టైంని రీసెట్ చేయకుండా ఆపి ఆ రీసెట్ ఛార్జర్ని కూడా తీసుకొని వెళ్తున్నాడు. ఈ సీన్కి సంబంధించిన ఒక ట్రైలర్లో మానిటర్లో మన టైంలలో చాలా బ్రాంచ్ టైం లైన్ ఏర్పడటం చూసాం. సో అవి ఏర్పడేవి అతని వల్లనే అని తెలుస్తుంది. మరి ఎందుకు అతను ఇదంతా చేస్తున్నాడో సెకండ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.